హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఈరోజు మేము శిల్పారామం అయితే వెళ్ళాము. శిల్పారామం యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. శిల్పారామం టైమింగ్స్ కానీ అండ్ ఎంట్రీ ఫీ, అక్కడ మనం ఏమేమి షాపింగ్ చేయొచ్చు, ఎలా ఎంజాయ్ చేయొచ్చు, అక్కడ ఏమేం ప్లేసెస్ ఉన్నాయి, ఇలా అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. మీరు ఫ్రెండ్స్తో వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళినా ఇక్కడ చాలా బాగా టైంపాస్ అవుతుంది, ఎందుకంటే ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం, ఇక్కడ చాలా టైంపాస్ అయింది మాకు. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. శిల్పారామం ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ మనకి ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బుకింగ్ కౌంటర్స్ ఉంటాయి. అడల్ట్స్కి అయితే 60 రూపీస్ ఉంటుంది ఒక పర్సన్కి, అండ్ చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళడానికి. లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్ ఇలా ఉంటుందండి. స్టార్టింగ్లో ఇలా ఒక చిన్న టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఎంట్రన్స్లోనే మనకు ఈ బుట్ట బొమ్మలు కూడా కనిపిస్తాయి, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ ఇలా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే దారిలో చుట్టూ ఇలా పూల మొక్కలు నాటారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపల మొత్తం గ్రీనరీగా. ఆ పూలను అయితే కోయొద్దండి, 500 ఫైన్ అంట. ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళకు ఒక మంచి ప్లేస్ అండి ఇది. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని మేమైతే మిర్చి చాట్ ఆర్డర్ పెట్టాము. టేస్ట్ అయితే బాగానే ఉందండి. అండ్ అలా నేచర్ని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ అలా ఫుడ్ ఎంజాయ్ చేసాం. చుట్టూ చెట్లు, ఇలా ఓపెన్ ప్లేస్లో తింటే నిజంగా చాలా బాగుంటుంది కదా. వీకెండ్స్లో ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళినప్పుడు ఇలా టైంపాస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుందండి. 1 పర్సన్కి వచ్చేసి 30 రూపీస్ అండి బోటింగ్కి. వాటర్ అన్నా బోటింగ్ అన్నా నాకు చాలా భయం, కానీ బోటింగ్ చేయడం అంటే ఇష్టం. అలా భయపడుతూనే బోటింగ్ అయితే స్టార్ట్ చేసాం. లోతు ఎక్కువగా ఉండదని, ప్లేస్ కూడా చిన్నగానే ఉంది కదా అని ధైర్యం చేసి అయితే స్టార్ట్ చేసాము. హాయ్ ఫ్రెండ్స్, డ్రైవింగ్ చేశాను నేనే. ఇదిగోది హ్యాండిల్, ఇటు తిప్పితే ఇలా వెళ్తుంది, ఇటు తిప్పితే ఇలా వస్తుంది. రైట్ వెళ్ళాలని తిట్టు, లెఫ్ట్ వెళ్ళాలని తిట్టు. ఐఎమ్ వెరీ గ్రేట్ డ్రైవర్, యూనో. తెలుస్తుందిలే. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? సూపర్ ఉంది. రియల్ 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 షిప్ డ్రైవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. దాగుతామా కాసేపు? ఎటు పోతుంది చూసుకో డైరెక్షన్. నాకు మాత్రమే భయం వాటర్ అంటే, సింధుకి కాదు. అందుకే నన్ను ఏడిపిస్తూ ఇంకా భయపెట్టింది వాటర్లో. చుట్టూ ఉన్న వాటికి తగిలిస్తూ, ఆ మధ్యలో తాళ్ళు కడతారు కదా, వాటికి తగిలి కొంచెం అయితే కింద పడిపోయే వాళ్ళము. సో అందుకే బోటింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి చూసుకోండి. మళ్ళీ అక్కడికి వెళ్తే బోటింగ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి
ఏ చుట్టూ గుద్దుతున్నావు, నువ్వు నన్ను పడేసేదాకా వదలవు. ఏ, నువ్వు వెనకాలకు దక్కుతున్నావు, ముందడికి దక్కుతున్నావు. మనం రాలే కదా. ఫైనల్లీ టాస్క్ అయితే కంప్లీట్ చేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. శిల్పారామంలో షాపింగ్ అయితే ఫుల్గా చేసేయచ్చు. ఇంట్లోకి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కానీ, పూజ సామాన్లు కానీ, దేవుని విగ్రహాలు ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ చిన్న సైకిల్స్ చూడండి, క్యూట్గా బాగున్నాయి కదా. నియర్ బై ఉన్న వాళ్ళైతే ఈవినింగ్ టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడే చూడడానికి బాగుంటుంది ఇలా ఫుల్ లైటింగ్స్తో. ఈవినింగ్ టైం వెళ్ళడం వల్ల ఇలా లైటింగ్తో ఇంకా కొంచెం స్పెషల్గా కనిపిస్తుంది. అందుకే ఈవినింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి వీలైతే. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్కి పార్క్ కూడా ఉంది. సింధు చూడండి ఇక్కడ ఎలా ట్రై చేస్తుందో. ఇక్కడ కృష్ణునివి కొన్ని థీమ్స్ సెట్ చేసి ఉంటాయి. సో మేము అవి మిస్ అయ్యాము. మాకు అప్పటికే లేట్ అయిపోయింది, లైట్స్ కూడా ఆఫ్ చేశారు. సో అదొకటి మిస్ అయ్యాము మేము. అండ్ ఇక్కడ ఒక విలేజ్ థీమ్ మొత్తం సెట్ చేశారు. అంటే పాతకాలంలో విలేజ్లో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా పనులు చేసుకునేవాళ్ళు, అలా మొత్తం సెట్ చేశారు. ఇక్కడ నిజంగా మనుషులు ఉన్నట్టే అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. పాతకాలంలో పవర్ లేనప్పుడు ఇలా దీపాల వెలుతురులో పనులన్నీ చేసుకునేవాళ్ళు కదా. సో అదైతే ఇక్కడ బాగా సెట్ చేశారు. నిజంగా వాళ్ళు మనుషులు ఉండి నైట్ టైం అలా వర్క్ చేస్తున్నట్టే కనిపిస్తుంది వీళ్ళని చూస్తే. నిజంగా మీరు ఒక విలేజ్కి వెళ్ళిన ఫీల్ అయితే వస్తుంది ఇక్కడికి వెళ్తే.
ये तो तेरा काम है देख कोई सा तो है కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే నిజంగా మనుషులే ఉన్నారేమో అనిపించింది, అలా ఉంది. చూడండి, వీళ్ళని చూస్తే నిజంగా మనుషులు ఉన్నట్టే అనిపిస్తుంది. ఈవిడ చూడండి ముగ్గు ఎంత బాగా వేస్తుందో. నిజంగా విలేజ్లో పొద్దున్నే లేచి ఇలా ముగ్గులు పెట్టినట్టు ఉంది కదా. అండ్ ఇక్కడ కొన్ని బొమ్మలు ఉంటాయి, అందులో మనం ఫేస్ పెట్టి ఆ గెటప్లో మనం ఎలా ఉన్నామో చూసుకోవచ్చు. చాలా క్యూట్గా ఉన్నాయి ఈ బొమ్మలు అయితే. అండ్ ఇదంతా షాపింగ్ ఏరియా అండి. కొంచెం చిన్న వస్తువులు అయితే 150 అలా ఉన్నాయి, పెద్దవైతే 350 500 లోపు ఉన్నాయండి ప్రైసెస్ అయితే వీటికి. అండ్ ఇక్కడ ఈ వాటర్ ఫౌంటైన్స్ అయితే చాలా బాగున్నాయి. అన్ని రకాల మోడల్స్లో ఉన్నాయి. మనకి ఇష్టమైన మోడల్లో తీసుకోవచ్చు. అంటే దేవుళ్ళవి కానీ నార్మల్గా ఇంట్లో డెకరేషన్గా కానీ తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అండి. డిఫరెంట్ మోడల్స్లలో చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ లేడీస్కి సంబంధించిన డ్రెస్సెస్ అండి. మోడల్స్ అయితే అంతగా ఏం లేవు, నార్మల్గా ఉన్నాయి డ్రెస్సెస్ అయితే. అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువగా చెప్తున్నారు వీటికి.
అండ్ ఇవన్నీ జ్యువెలరీ అండి. జ్యువెలరీ అయితే రీజనబుల్గానే ఉన్నాయి అండ్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి రియల్ పేరల్స్ అండి, అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువగా చెప్తున్నారు. సో మీరు బార్గెనింగ్ చేస్తే అయితే తగ్గిస్తారు. వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఈ అమ్మవారిని చూడండి, నైట్ టైం కాబట్టి లైటింగ్లో ఇంకా బాగా కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి వుడ్ పైన ఇలా మనకు నేమ్ ప్లేట్స్ కూడా తయారు చేసి ఇస్తారు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా లేదా మన ఇంట్లోకైనా చాలా బాగుంటుంది ఇలా పెట్టుకుంటే. అండ్ ఇవన్నీ చూడండి ఇంట్లోకి డెకరేషన్ ఐటమ్స్, వెదురుతో చేసినవి చిన్న చిన్నవి చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఇంట్లోకి సంబంధించిన డెకరేషన్ ఐటమ్సే అండి. పెద్ద పెద్దవి క్లాక్స్ అండ్ ఫ్లవర్ వాజులు ఇలా చాలా మోడల్స్లో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. డిఫరెంట్ మోడల్స్లో మంచి డిజైన్స్లో చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే. అండ్ ఇక్కడ చూడండి మెహందీ కూడా పెడుతున్నారు. ఫర్ హ్యాండ్కి 100 రూపీస్ అన్నారు. మనం లోపల ఉన్నంతసేపు అసలు బయట ట్రాఫిక్ సౌండ్ ఏది వినిపించకుండా ఒక విలేజ్లో ఉన్నట్టు చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. మీకైతే టైం పాస్ చాలా అవుతుంది. ఓకే అండి, బాయ్. మరి ఇప్పటికే లేట్ అయిపోయింది, సో మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.